నా పేరు చందా లక్ష్మణరావు, మాది బయ్యక్కపేట. నేను ఇక్కడ సమ్మక్క పూజారిని. మా తాడవాయ మండలం, ములుగు జిల్లా. ఎవరంటాము ఊరు జనగాం నుంచి భక్తులు వచ్చింది తల్లి. మా తాతల తండ్రి చెప్పేది 400 సంవత్సరాల చరిత్ర. ఆ భక్తులు కావాలని కోరుతాను తల్లి. నాకు తెలిసిన వరకు ఆ భక్తులకి వినిపిస్తా తల్లి. మా తాతల తండ్రికి చిన్న పాపోలిగే ఇక్కడ సమ్మక్క గుట్ట అంటారు, అక్కడ నుండి మేడారం చిలకల గట్ట అంటారు. ఈ గుట్టకి కంకవనంలో దొరికింది చిన్న పాప. ఇక్కడ కాదు, గుట్టకి ఇట్లా సమ్మక్క గుట్టని పెట్టాలి. ఆ గుట్టకి దొరికింది. అయ్యో ఎవరి పాప, ఏంటిది ఇక్కడ పడేసి ఉన్నదని మా తాతల తండ్రి, ఏంటిది ఈ పాపని ఇక్కడ పడేసి ఉన్నది, ఏడుతుంది ఏంటిదని. కానీ దేవత అయి అట్లా దొరికింది. అయ్యో ఎవరి పాప ఏంటిది అని మా తాతల తండ్రి ఆ పాపని ఆ కంకవనంలోకి వెళ్ళి తీసుకొని ఇంటికి వచ్చింది. అయ్యో ఇక్కడ పడేసిపోయిందని ఇంటికి వచ్చినాక వాళ్ళకి ఆ కాలంలో అన్నం దొరకకపోయేది, ఏదో గడ్డలు కాయలు తిని ఉండేది, పంటలు పండకపోయేది. ఆ తల్లిని ఆ పాపని తీసుకొచ్చుకున్నాక మంచిగా వాళ్ళకి పంటలు పండుతాయి, అన్నం తింటాను, మంచిగా పిల్లలు మంచిగా ఉంటాను, ఆ ఆవులు కానీ గేదెలు కానీ అన్ని చక్కగా ఉంటాయి. అమ్మో ఈ పాపని మనం ఇంటికి, ఆ దేవత అనుకోలే అయినా ఈ పాపని ఇంటికి తీసుకొచ్చుకున్నాక మనకు అన్నీ దొరుకుతాయి, మంచిగా తింటాను. ఏంటిది అంటే అని మొక్కుకుంటుంటారు మా తాతల తండ్రి. అయితే ఆ చిన్న పాప అయినా తీసుకొచ్చుకున్నాక ఏం మాట్లాడింది, నేను మనిషి రూపకం కాదు, నా దేవత రూపకము, నీకు దొరకాలని దొరికినా నేను బయటికి రావాలి, బయటకు వస్తేనే నాకేం కావాలి, గద్దెలు కావాలి, గడు స్తంభాలు ఇస్తాలి, సంవత్సరానికి 3 పండుగలు చేయాలి, గుడి కట్టాలి అని, నీకు దొరకాలని దొరికినా మనిషి పాపనే కాదు అని చెప్పిందట. అయ్యో తల్లి నువ్వు దేవతవా అని మా తాత తండ్రి ముక్కున్నట. నేను దేవతని, నీకు అన్నీ చెప్పిపోతా, నేను మీ దగ్గర ఉండా, మీ దగ్గర తొక్కుడు ముక్కుడు ఉంటుంది, మీ దగ్గర ఉండా అన్నదట. అయ్యో తల్లి నువ్వు దేవతవా, నువ్వు వచ్చింది ఎవరి పాప ఇంటికి వచ్చింది, మాకు అన్నం దొరుకుతుంది, మంచిగా తింటాను అని మొక్కుంటాడట. అప్పుడు ఆ తల్లి ఏమన్నది, నాకు సంవత్సరానికి 3 పండుగలు చేయాలి, గద్దెలు కట్టాలి, జాతరలు చేయాలి, ఈ గుడి కట్టాలన్నదట. సరే తల్లి మాకైతే అన్నం దొరుకుతుంది, కడత తల్లి అని మొక్కుకున్నాడట మా తాతల తండ్రి. మొక్కుకొని ఇక నేనైతే మీ దగ్గర నేను ఉండలేను, మీ దగ్గర తొక్కుడు ముక్కుడు ఉండలేను తల్లి, మరి నువ్వు దేవత అయితే పోతుంది అనట. అప్పుడు ఆ తల్లి ఏం చేసింది, ఈ గుడి కట్టిందట మా తాత. గుడి కట్టినాక ఆ పుట్ట పిలిచింది. 400 సంవత్సరాలు పుట్ట. ఇవన్నీ కప్పుతాం, అప్పుడప్పుడు ఇత్తం కప్పుతాం 2 సంవత్సరాలు. ఆ పుట్ట మాత్రం 400 సంవత్సరాల పుట్ట. ఆ పుట్ట కాడ ఏమన్నది, మీరు ఏం దాని ముక్తలు, నేను తల్లి కళ్ళపడా, నేను మళ్ళీ మాయమైపోతానా, కుంకుమబరిని అవుతానా, కుంకుమబరిని పుట్ట పిలుస్తానా, నేను నీకు ఏడ దొరికినో మళ్ళీ అక్కడికే పోతా, నువ్వు అక్కడికి వచ్చి చూడు, నా అనువాలు చూపెడతా అన్నదట. ఇదో ఈ తల్లి ఇట్లా మాట్లాడింది, దేవత అని చెప్పే ఇక గుడి కట్టుపోయినాయి అని పుట్ట వెళ్తాను, ఎన్ని గుడి కట్టిన పుట్ట వెలిసింది, కుంకుమబరిని అవుతుందట అని మనకు కనపడతా, దేవత కనపడలే. వాళ్ళ అక్కడికి దొరికిన కాడికి పోయి చూస్తే ఆ తల్లి జలకాలు ఆడే బావి ఉన్నదట, గుట్ట మీద ఉన్నది. అమ్మ ఈ తల్లి జలకాలు ఆడే బావి ఉన్నది, తల్లి నువ్వు దేవతవే అమ్మో అని